ఇక నిన్న ఎన్నికల కమిషనర్ ఏది అరుణ్ గోయల్ రాజీనామా చేసిండు. తక్షణమే ఆమోదించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎలక్షన్ల ముందు అనూహ్యమైన పరిణామాలు అయితే చోటు చేసుకుంది. ఇది చాలా విచిత్రమైన సంఘటన. ఎందుకంటే ఒక అధికారి రాజీనామా చేయడం వెనువెంటనే ఆమోదం చెందడం అనేది నాకు తెలిసినంత వరకు ఎక్కడ జరగలే. ఇలా ఎందుకు జరిగింది, దాని వెనుక ఏమున్నది, ఏం కథ అనేది యావత్తు తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలి. మనకెందుకులే ఢిల్లీలో జరిగిందంటే, అరే ఆయన ఢిల్లీలో ఉన్నాడేరా ఆయన దేశవ్యాప్తంగా ఎన్నికలు పెట్టే అధికారి, ఆయన ఎన్నికల అధికారిని ఎందుకు మార్చిర్రు అనేది కాస్త ఆలోచించారు. దాంట్లో ఏం జరిగిందో మర్మాన్ని కూడా తెలుసుకోరు, లేకపోతే ఏం జరుగుతుందో చూడరు. హైకమాండ్ అనుమతితోనే బీఆర్ఎస్తో చర్చలు, కూటములలో లేని పార్టీలతో గతంలోనూ పొత్తులు, మాయావతి ట్విట్ను తప్పుగా అర్థం చేసుకున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇక పాపం తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా చాలా మందికి ఒకప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ అంటే దేవుడు దైవం, ఆర్ఎస్ ప్రవీణ్ బాటలోనే మనం నడుస్తాం, ఆర్ఎస్ ప్రవీణ్ మాటలే మనకు వేద వాక్కులు అన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఏంది విషం కమ్ముతున్నారు, విషం కక్కుతున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద. ఎందుకు అంటే ఆయన చేసిన మంచి పని ఏంటంటే బీఆర్ఎస్తో పొత్తుకెళ్ళడం. ఆయన చేసిన నేరంగా అదేదో ఉగ్రవాద చర్యగా భావించి పాపం సోషల్ మీడియాలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఎవ్వరి నోటికి వచ్చినట్టు పాపం వాళ్ళు గురుకులాలకు చేసిన సేవ కానీ, ఆ బిడ్డలకు చేసిన సేవ కానీ, అదేంది చాలా వరకు ఆయన చేసిన అన్ని పక్కకు పోయినాయి. ఈ రోజులలో మొత్తం పక్కనేసారు, పక్కకు పెట్టేళ్ళు కొట్టేసారు. కానీ ఆయన మాత్రం బీఆర్ఎస్తో కలిసి ముందుకు సాగుతామని ఒక స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసిన ఆకునూరు మురళి, దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలామంది కూడా కసవెళ్ళగక్కుతున్నారు. మరి రైతులు చచ్చిపోతున్నారు కదా, ఆటో డ్రైవర్లు చచ్చిపోతున్నారు కదా, సరే ఈయన ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసిన వ్యక్తే కదా, భువనగిరిలో వైష్ణవి భవ్య అని ఉంటారు కదా, వాళ్ళు ఎందుకు చచ్చిపోయారు, ఆ రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు, కొవ్వెక్కింది అనుకుంటున్నావా? ఇవన్నీ కనబడే పాపం మన సార్లకు, ఆకునూరు మురళి సార్కి ఇవన్నీ కనబడే. కేవలం ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నిజంగా కూడా ఆయన ఒక రాబోయే రాజకీయాలలో చెప్తున్న ఒక కీలకంగా ఉంటాడు. ఆయన గుర్తుపెట్టుకో, రాబోయే భవిష్యత్తులో ఇప్పుడున్న ఈ తొప్రాశిగాళ్ళు అందరూ కొట్టుకుడిపోతారు, గుర్తుపెట్టుకోరు. భవిష్యత్తు రాజకీయాలకు ఆయన ఒక దిక్సూచి అవుతాడు. మీరు ఏదో అనుకుంటారు కానీ, ఏమో చేద్దాం అనుకుంటారు కానీ అవన్నీ నడవే తెలంగాణ బిడ్డలరా.